పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీని వెనక ఉండి, ముంగట ఉండి, ముందు వరుసలో ఉండి నడిపించింది బడుగు బలహీన వర్గాల అనే సంగతి మర్చిపోద్దని మనం చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరో సొత్తు కాదు, ఎవరో జేబు సంస్థ కాదు. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఇలా ఎవరో మేము దీనికి వారసులం, మేమే నిలబెడితే నేను నిలబడ్డది అనేది ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ బంద్ చేసుకోవాలని హెచ్చరిస్తాను. రెడ్డికి నేను సూటిగా అడుగుతా ఉన్నాను, నువ్వు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినావు, నువ్వు మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా నీ అంట వచ్చిన బీజేపీ వాళ్ళకి చేసినావు. కాంగ్రెస్ పార్టీని పతనం చేయడానికే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక దళితుడైన బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఉంటే నువ్వు దాన్ని భరించలేక, ఓర్చుకోలేక నువ్వు బీజేపీతో లింక్ కట్టి బీజేపీతో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని బీజేపీ తరఫున నువ్వు మునుగోళ్ళ బీజేపీ తరఫున పోటీ చేస్తే ఓడిపోయినావు. మళ్ళా వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ఎన్నికల ముందు కానీ నువ్వు ఎవరిని మండలపాటి అధ్యక్షులు చేసినావు? నీ ఎంట ఎవరైతే వచ్చారో బీజేపీ వాళ్ళని మండలపాటి అధ్యక్షులు చేసినావు. ఇక్కడ నేను చేసిన 9 మంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఇవాళ మీరు తుంగతుర్తి మీద మాట్లాడే అధికారం లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. నేను తుంగతుర్తి ప్రజలు, తుంగతుర్తి అన్నదమ్ములు, తుంగతుర్తి అక్క చెల్లెలు నాకు 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు. ఈ గడ్డను, తెలంగాణ గడ్డను పోరాటాల గడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నా నిర్మాణం వేయాలని నన్ను కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ. నిటారుగా నిలబడ్డ ఒక ఉద్యమకారుడికి టికెట్ ఇస్తే గెలుతాడు, మనకు సీట్ వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇస్తే తుంగతుర్తి ప్రజానికం 1952లో ఏర్పడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరికి కూడా ఇంత మెజార్టీ రాలే. ప్రజలు నాకు ఇచ్చిన ఎందుకు ఇచ్చారు? నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నా ఇక్కడ చరిత్ర నిలబడడం జరిగింది. కానీ తుంగతుర్తికి వచ్చి తుంగతుర్తిలో కాంగ్రెస్ లేదు, నగరికల్ కాంగ్రెస్ లేదు. నీ మునుగోడు మురిసిపోతుంది, నీ మునుగోడు మొత్తం మురికి అయింది. ఆడ చూసుకోపోయి ఆడ నీ చక్కదనం చూసుకోపో, నేను కడుకో, నేను చూసుకో. మాదిగోళ్ళ సీట్లే అట్టిపోయినాయా? మాదిగోళ్ళ నియోజకవర్గాలు ఖరాబ్ అవుతున్నాయా? మాదిగోళ్ళు అంటే నీకు అంత హీనంగా ఉన్నావా? మళ్ళీ ఒకసారి మా నియోజకవర్గాల సైడ్ కానీ మా సైడ్ కానీ వస్తే మర్యాద కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను మెటల్ ఖరాబ్ అయ్యి మద్రసా మీద ఎంపీలు అయింది, జ్ఞాపకం మర్చిపోయాను. మంత్రికి మెటల్ ఖరాబ్ అయింది, మెటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యే చేయడానికి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయాడు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్క లేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను. నేను మా దప్పులు మోగుతాయి, మా దండలు వేస్తాయి, మా దోలికొస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతా మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా ఆనంద మినిస్టర్ నువ్వు ఏం చేసినావు చెప్పు? ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యాల వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రచించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపు కాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు, చిన్న సన్నకారు రైతులు, పేదలైన అగ్రకులాలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగలంటే మీ బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారానికి ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టదు అధికారానికి ఎవరిచ్చారు? ఫోటోకాల్ లేదా నీకు? ఫోటోకాల్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం చేస్తా ఉన్నాను. ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్క గారు మనం చేస్తా ఉన్నాను. ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే మనం? ఇదేనా మా నియోజకవర్గం? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారిని మనం చేస్తున్నా. నేను మా మీద వివక్ష జరుగుతా ఉంది, మా మీద వివక్ష జరుగుతా ఉంది. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి. 1931 జరిగిన బీసీల కురగలని ఇప్పటి వరకు జరగాలని ఇవాళ 52% బీసీలకు అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. 30-40 ఏళ్లుగా
ఏబిసిడి వర్గం కోసం కొట్లాడుతున్న మానవాధికారుల మధ్య తేడా తీసేసి ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు 2025 ఆగస్టు 1వ తారీఖు నాడు అసెంబ్లీలో ప్రకటించి ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది.